థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫెంటాస్టిక్ డే ఈరోజు. ఎందుకంటే ఈరోజు నాకు నా యొక్క జీవితంలోకి మనకు 3వ వెహికల్ రావడం జరిగింది. సో వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ నుంచి ఈరోజు 3వ వెహికల్ నాకు ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 14 సంవత్సరాల్లో నేను ఒక్క బండి కొన్నాను, హోండా డ్రీమ్ యుగా. అది కూడా 20,000 రూపాయలు అప్పు, ఎవరి దగ్గర మా ఫ్రెండ్ దగ్గర అప్పు వాడి తీసుకుని వచ్చి ఒక బండి కొనుక్కున్నాను. కానీ అక్కడ నా జీవితంలో కళలు నెరవేరలేదు. సప్నే పూరే హోంగే నహి సప్నే పూరే ఎవరే హై అంటే ఓన్లీ విన్నింగ్ టీం నుంచి అవుతాయి అనే దానికి నిలువెత్తి నిదర్శనం. సో డ్రీమ్స్ కమ్ ట్రూ. మీకు మీ యొక్క జీవితంలో కళలు నెరవేరాలంటే 2018లో ఇదే ఏరియాలో అదే డ్రీమ్ యుగా బైక్తో వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఆలోచన లేదు. ఒక 5,000 10,000 ఎక్స్ట్రా వస్తే చాలు అనుకున్నాం. కానీ వచ్చిన 5 నెలల్లో 20,000 ఇన్కమ్ దాటింది. 8 నెలల్లో బ్రీజా వెహికల్ తీసుకున్నాం, కారు, వండర్ఫుల్ కారు తీసుకున్నాం. అలాగే 14 నెలల్లో ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాం. 36 నెలల్లో మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నాం, 2వ వెహికల్. తర్వాత కరెక్ట్ 4 ఇయర్స్ లోపల ఒక 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాం. సో చాలా అద్భుతమైన ఇల్లు అది, ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 2024లో 3వ వెహికల్. సో సుమారుగా ₹3,00,000 మనకు క్లాసిక్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ హై ఎండ్ వెర్షన్ తీసుకున్నాను. అది కూడా ఏంటంటే రెగ్యులర్గా నా యొక్క ఈవినింగ్ టైం అనేది ఏదైతే ఉందో మా ఫ్యామిలీతో గడపడానికి, బయట తిరగడానికి, అవుటింగ్ వెళ్ళడానికి, లాంగ్ డిస్టెన్స్ సింగిల్గా వెళ్ళడానికి సో ఈ వెహికల్ తీసుకున్నాను. ఇది కూడా ఎలా అనుకున్నంటే సాయంత్రం పూట అలా నడుచుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చేసినాం. నడుచుకుంటూ తీసుకుని వచ్చేసిన సుమారుగా ఈరోజు కేజీ కంటే ఎక్కువ బంగారం కొనుక్కోగలిగిన వెస్టీజ్ నుంచి. సో ఒకసారి ఆలోచించండి, వెస్టీజ్లో మీకు ఎంత అద్భుతమైన బిజినెస్ ఉంది. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇదే చెట్టు కింద కూర్చొని మేము అనుకునే వాళ్ళు ఒక 5-10 వేలు వస్తే చాలు మా జీవితాలు మారిపోతాయని అనుకున్నాం. కానీ 5,000-10,000 కాదు, ఈరోజు సుమారుగా వెస్టీజ్ నుంచి నేను సంపాదించిన సంపాదన మొన్న లెక్క పెడితే 8 కోట్ల వరకు సంపాదించాను నేను. సో చూడండి, డ్రీమ్స్ అనేవి మీకు ఎవరైతే పెట్టుకున్నారో ఖచ్చితంగా మీకు ఇది రైట్ ప్లాట్ఫామ్. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లోనే నాకు 86,000 రూపాయలు నా శాలరీ వస్తుంది. కానీ ఈరోజు వెస్టీజ్లో నా యావరేజ్ ఇన్కమ్ 14.5 లక్షలు ఉంది, హైయెస్ట్ ఇన్కమ్ 17 లక్షలు ఉంది. ఒకసారి చూడండి, ఇంత ఇన్కమ్ తీసుకోగలిగే ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసరికి అశోక్ సార్, లావణ్య మేడంకి, అలాగే మనకు శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడంకి, సలీం సార్ అండ్ సాహిన్ మేడంకి, అలాగే కులకర్ణి సార్ అండ్ శీలా మేడంకి, అలాగే చరణ్ సింగ్ సార్ అండ్ మనకు తారా మేడంకి, మన హైదరాబాద్ చీఫ్ మెంటర్ మన ఇంద్రవీర్ సార్ అండ్ సత్యేంద్ర మేడంకి, అలాగే డాక్టర్ ఎస్పి బారి సార్ చీఫ్ మెంటర్, అలాగే సంజయ్ మేడంకి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సర్వజ్ఞ బారి సార్కి అందరికీ పేరున శిరస్సు వహించి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళు ఈరోజు నాకు ఇంత అద్భుతమైన జీవనానికి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూడండి, ఒక్కరోజు ఫుడ్ పెడితేనే మనకు జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా? ఒక్కరోజు ఫుడ్ పెడితేనే. కానీ ఈరోజు 3 తరాల గురించి ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక రెసిడెంట్ ఇన్కమ్ ఇచ్చే ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చారంటే నాకు వాళ్ళు జన్మల వాళ్ళ యొక్క ఫొటోస్ అనేది నా ఇంట్లో, నా తల్లిదండ్రుల పక్కన, నా దేవుళ్ళ ఫోటోల పక్కన ఉంటాయి. సో అంత నాకు ఈరోజు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రతి క్షణం నేను రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.